హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీ అందరితో అయితే నా వెయిట్ లాస్ జర్నీ కోసం అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తానమాట. అయితే నేను అంటే ఎలా వెయిట్ అయ్యానా అంటే దేనివల్ల వెయిట్ గెయిన్ అయ్యాననేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాం, నాకు చాలా పని ఉందనమాట. ఈ వీడియో అయిపోగానే ఇంకా బయటకు కూడా వెళ్ళాలి. ఇంకా నేను ఈ వీడియో చేస్తుంటే మధ్యలో మా వారు మధ్యలో ఫోన్ చేసేస్తారేట, అదో భయం అనమాట. ఎప్పుడు నేను వీడియో చేసిన మధ్యలోనే చేస్తారు ఎప్పుడు కూడాను. అయితే నేనైతే వెయిట్ అయితే ఎలా అయ్యానంటే గెయిన్ 65 ఉండేదాన్ని. 65 ఉంటే మా విలేజ్లో ఉంటాడైతే 63 ఉండేదాన్ని. నేను ఎప్పుడు సిటీకి మారాను 63 నుంచి 65కి వచ్చాను. ఆ 65 కూడా నేను లైట్ తీసుకున్నాను అనమాట. అంటే నా ఏజ్ కూడా కొంచెం అదే పెరుగుతుంది కదా, అంటే దాని ఏజ్ ప్రభావం ఏమో నా వెయిట్ గెయిన్ అవుతున్నాను అనేసి అనుకున్నాను. ఇంకా రాను రాను ఏమైందంటే అలాగా 65 నుంచి నేను అక్కడి నుంచి రోజు చెక్ చేసుకునేదాన్ని కాదు. నా మట్టుకు నేను ఇంట్లో పని చేసుకోవడం, తినడం, పడుకోవడం అదేనమాట. అదే విలేజ్లో ఉంటే ఏ చెరువు పనికి వెళ్ళేదాన్ని, లేదంటే ఒక 1 ఇయర్ అబవ్నే డీమార్ట్లో వర్క్ చేశాను కాబట్టి నా వెయిట్ అలా మెయింటెనెన్స్ అయిపోయేది. నేను ఎప్పుడైతే ఇంకా వర్క్ అది మానేసి ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉన్నానో అప్పటి నుంచి నేను రోజు రోజుకి వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. అలాగా 68కి వచ్చాను, తర్వాత 71కి వచ్చాను, తర్వాత 73. నేను అనుకున్నాను ఏమి కాదులే మరి పెరగలే, ఏమి కాదులే మరి పెరగలే అనేసి చాలా లైట్ తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడైతే 70 కేజీస్ 71 కేజీస్ వచ్చానో అప్పుడే నేను డైట్ ప్లాన్ చేసుకున్నానంటే ఈ పాటికి మళ్ళీ నేను ఆ 65కి 63కి వెళ్ళిపోదునేమో. అంతా నా మిస్టేకే. అయితే నేను ఇంత వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం అయితే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కొన్ని మెడిసిన్స్ అయితే వాడాల్సి వచ్చిందనమాట. నాకు దానివల్ల ఏంటంటే నేను ఆ మెడిసిన్ ప్రభావం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతూ వచ్చానమాట. కొన్ని రోజులకి నేను తెలుసుకుంది ఏంటంటే ఆ మెడిసిన్ వాడుతుంటే ఎక్కువ ఆకలేసేయడం, ఎక్కువ నిద్ర వచ్చేయడం అది అనమాట. అంటే పిల్లల మీద కూడా ధ్యాస ఉండేది కాదు, విపరీతమైన నిద్ర వచ్చేసేది. 24 గంటలు పడుకోవడమే. అంటే నైట్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆ నైట్ ట్యాబ్లెట్ ఏంటంటే మార్నింగ్కి ఎఫెక్ట్ ఎక్కువైపోయి ఇంకా డే మొత్తం నేను ఎలాగలేసేదాన్ని, బ్రష్ చేసేదాన్ని, స్నానం చేయడానికి కూడా ఓపుకుండేది కాదు. అలాగా 75 కేజీస్కి వచ్చేసాను. అప్పుడు నేను అనుకున్నది ఒకటి, అమ్మో ఈ ట్యాబ్లెట్స్ వల్లే నేను ఎంత పెరిగాను. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే నా మీద నాకు ధ్యాస ఉండేది కాదు, నా పిల్లల మీద నాకు ధ్యాస ఉండేది కాదు. అంటే ఆ ట్యాబ్లెట్స్ అయితే మైగ్రేన్ నాకు ఉందనమాట, ఆ మైగ్రేన్ కోసం వాడాను. మైగ్రేన్ అయితే తగ్గలేదు, ఆ ట్యాబ్లెట్ల వల్ల అయితే చిన్నదైనా నాకు తగ్గలేదు, కానీ వెయిట్ మాత్రం బాగా పెరిగిపోయాను అనమాట. అయితే ఇలా కాదనేసి ఇంకా ఈ ట్యాబ్లెట్లు అయితే వాడకూడదని డిసైడ్ అయిపోయాను. తలనొప్పి తగ్గుతుంది, లేకపోతే లేదు. ఎలాగోలాగా ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేసుకొని లేదంటే డైట్ చేసుకొని ఎలాగోలా తలనొప్పి తగ్గించుకుందామని ఆ ట్యాబ్లెట్స్ అయితే ఇంకా పక్కన పడేసాను. చాలా ఇంచుమించి 1500 2000 ట్యాబ్లెట్స్ అనమాట పడేసాను అలాగను. ఇంకా వాటి వల్ల ఇలా కాదనేసి మా వారికి చెప్పేసాను, నేను ఇంకా ట్యాబ్లెట్స్ వాడను, ఎలాగోలాగా ఎక్సర్సైజ్ చేసుకుని ఆ తలనొప్పి ఎలాగో తగ్గించుకుంటాను అనేసి. అయితే నేను ఈ వెయిట్ గెయిన్ అవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఎనర్జీగా ఉండలేము. నేను ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని అంటే చాలా యాక్టివ్గా ఉండేదని, ఆ యాక్టివ్నెస్ అంతా పోయింది నాది. అది కాకుండా ఏంటంటే టైర్డ్గా, చాలా నీరసంగా, వెయిట్ గెయిన్ అవుతుంటే ఇంకా నీరసం అయిపోయాను అనమాట. అది కాకుండా పీరియడ్స్ ప్రాబ్లం కూడా వచ్చేసింది నాకు ఈ వెయిట్ గెయిన్ అవడం వల్ల. అయితే నేనైతే 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అస్సలు వెయిట్ అయ్యేదాన్ని కాదు పీరియడ్స్. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి ఏది ప్రాబ్లమా ఏటని స్కానింగ్ చేయించుకుంటే అక్కడ డాక్టర్స్, నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా, నువ్వు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల నీకు పీరియడ్స్ ప్రాబ్లం వస్తుంది, నువ్వు వెయిట్ లాస్ అవుతుంటే నీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోద్ది అనేసి అంటున్నారు. స్టిల్ ఇప్పుడు కూడా నేను ఆ పీరియడ్స్ ప్రాబ్లంతో ఇప్పటికీ అనుభవిస్తున్నాను అనమాట. ఎంత అనుభవిస్తున్నానంటే ఇప్పుడు 20 డేస్ అవుతుంది, ఆగుతుంది మళ్ళీ వస్తుంది, ఆగుతుంది మళ్ళీ వస్తుంది అనమాట. అంత ఇబ్బందిగా పడుతున్నాను. అయితే నేనైతే ఇప్పుడు నా వెయిట్ లాస్ గురించే చెప్తాను. ఇప్పుడు వరకు వెయిట్ గెయిన్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు వెయిట్ లాస్ గురించి చెప్తాను. నేనైతే ఎగ్జాక్ట్లీ ఈ రోజుకైతే 13 డేస్ అవుతుంది నేను
నా వెయిట్ లాస్ గట్టిగా ప్రిపేర్ అయ్యాను అనమాట. ఎలాగైనా ఒక 21 డేస్‌లో 5 కేజీస్ తగ్గాలని. నేనైతే నేనే నమ్మలేదు. 13 డేస్‌లో 3 కేజీస్ తగ్గాను. అంటే 3 కేజీస్ తగ్గుతాను అనుకోలేదు. చాలా బాగా తగ్గాను. నేను ప్లాన్ చేసుకున్న డైట్ తోటి నేను ఎక్సర్సైజ్ చేసుకున్నాను ఇంట్లోని. అలాగే అప్పుడప్పుడు వాకింగ్‌కి అయితే ఎక్కువ వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. అయితే నేనైతే చెప్తున్నాను. ఫుడ్ అయితే చాలా తగ్గించేసాను. ఎంత తగ్గించేసానంటే నేను ఇంతకుముందు కూడా చాలా తగ్గు ఫుడ్డే తింటాననమాట. చాలా తక్కువ తింటాను. ఎక్కువగా తినను. అలాంటిది అంతకంటే తగ్గించాననేసి నేనేమి అంటే మరీ తినకుండా లేను. నేను ఎక్కువ రిచ్ ప్రోటీన్స్ ఉన్నవి, క్యాలరీస్ ఉన్నవి అలాంటి ఫుడ్స్ అయితే మంచి దీనిగా ఉన్నవైతే నాకు అంటే వెయిట్ లాస్‌కి ఏవి అవసరమో, మన బాడీకి ఏవి అవసరమో, మన హెల్త్‌కి ఏమి అవసరమో అవే వాడుతాననమాట. అయితే వెజిటేబుల్స్, పన్నీరు, అలాగే సోయా చంక్స్ ఇలాంటివన్నీ, మిల్లెట్స్, ఇంకా పెసర్లు అవన్నీ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అన్నీ వాడుతున్నానమాట. అయితే మార్నింగ్ అయితే పెసరట్టు, అలాగే ఓట్స్ తోటి దోసలు, అలాగే ఇంకా చాలా చాలా ఉప్మా చేసుకుంటే జస్ట్ కొంచెం అనమాట. దోసలు కాదు కానీ అట్లు మాట చిన్న చిన్నవి అలాంటివి అయితే ఓ 2, ఇడ్లీ అయితే ఓ 2 అనమాట. అంతకన్నా ఎక్కువ తినట్లేదు. ఈ మధ్యలో ఆకలేస్తుంటే ఏం చేస్తానంటే క్యారెట్ ఉంటుంది కదా, కట్ చేసుకొని నార్మల్గా తినేస్తున్నాను. ఇంకా వాటర్ అది ఎక్కువగా తాగుతాను అనమాట. ఇంకా లంచ్లోకి అయితే మాత్రం బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఆ బ్రౌన్ రైస్ కూడా ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ అయితే నేను రైస్ తిని 6 డేస్ అవుతుంది నా బాడీలోకి రైస్ వెళ్ళి. అలాగని నేను ఏం తినకుండా ఉండట్లేదు. రైస్ బదులు సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్, అలాగే బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. అలాగే వెజిటేబుల్ సలాడ్స్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. అంటే రైస్ బదులు అనమాట. అంటే రాగి పిండితో చేస్తారు కదా దోశలు, అవి అంటే మా సైడ్ ఏంటంటారంటే వాటిని సొక్కులే అంటారనమాట. అలాగా అవి కలిపేసి అలాగా పెనం మీద వేసుకోవడం అనమాట. చెప్పాను కదా వీడియో చేస్తుంటే మా ఆయన మధ్యలో ఫోన్ చేస్తారని. ఆల్రెడీ ఫోన్ అయితే వచ్చేసింది అనమాట. వీడియో ఏమో మధ్యలో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఏ టాపిక్ చెప్తున్నానా, ఈ వీడియో మధ్యలో కాల్స్ చేసి ఇదే బాధ. మనం ఏ టాపిక్ చెప్తామో అది మర్చిపోతాము. నేనేమో ఇక్కడ స్క్రిప్టెడ్ కాదు, నాకు ఏదనిపిస్తే అదే చెప్తున్నాను అనమాట. నేను చెప్పాల్సింది నేను మామూలుగా చెప్పేస్తున్నాను. అయితే ఇదంతా వదిలేద్దాం. అయితే చెప్పాను కదా నా వెయిట్ లాస్ గురించి ఇవన్నీ ఇలా తీసుకుంటున్నాను. అంటే లంచ్ గురించి మాట్లాడుతాం కదా, చెప్పాను కదా ఒక 6 డేస్ అవుతుంటుంది నేనైతే పూర్తిగా రైస్ అయితే మానేశానమాట. ఇందులోకి రైస్ బదులు ఏంటంటే రోటీస్ కానీ చెప్పాను కదా, ఇంకా రాగి పిండితో అలాగా సక్కుల్లా చేసుకోవడం అలాంటివన్నీ, ఇంకా వెజిటేబుల్స్ కర్రీస్, పన్నీర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట. వీటితో పాటు రెగ్యులర్గా అయితే వెజిటేబుల్ సలాడ్ అయితే కంపల్సరీగా అనమాట. క్యారెట్ కంపల్సరీ, ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్ జ్యూస్లు అయితే నేను అస్సలు తాగను అనమాట. ఫ్రూట్స్ని అయితే నార్మల్గానే తింటాను. ఆ ఫ్రూట్స్ కూడా నేను ఎక్కువగా వెజిటేబుల్స్ తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట. ఇంకా నైట్ విషయానికి వస్తే ఇలాగే రోటీ కానీ లేదంటే ఆ టైంకి దోశ కానీ ఏది కానీ ఉంటున్నాను. మెయిన్ మనం ఓన్లీ డైట్ చేసేసి ఎక్సర్సైజ్ చేయకుండా వాకింగ్ చేయకుండా అయితే అసలు తగ్గ. నాకైతే ఇదే అర్థమైంది. నేనైతే డైట్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే వెంటనే తగ్గలేదు. నేను ఎప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను తగ్గడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే 1 కేజీ తగ్గాను. తర్వాత ఈరోజు ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 73.6 ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ అయితే 76కి వెళ్ళిపోయాను అనమాట. 75 ఉండేదాన్ని. అంటే 3 కేజీలు తగ్గినట్టే కదా. 3 కేజీలు 13 రోజుల్లో తగ్గడం అంటే మాటలు కాదు. ఇంకైతే మార్నింగ్ గురించి అదే పరగడుపునైతే మాత్రం మెయిన్ డేటాక్స్ అండి. జీలకర్ర, వాము, అలాగే సోంపుతో తీసుకుంటాం కదా, ఆ డేటాక్స్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎంత యూజ్ అంటే దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే నేను అది వాడిని కానించి మెయిన్ మార్నింగ్ నేను కానీ మార్నింగ్ తాగాను అనుకోండి, నాకు ఆ రోజంతా
అదొక యాక్టివ్‌నెస్ లాగా వచ్చేద్దనమాట. అదే ఎప్పుడైనా ఈరోజు ఎందుకులే అని బద్ధకించి తాగకుండా నార్మల్ వాటర్‌తో సరిపెట్టామనుకో, ఆ రోజు కొంచెం అప్సెట్ అయినట్టు ఉంటదనమాట. ఈ డ్రింక్ మాత్రం మన ఛానల్‌లో లాంగ్ వీడియో పెట్టాను. తప్పకుండా ట్రై చేయండి. ఆ డ్రింక్‌ని అలవాటు చేసుకోండి. దాని రిజల్ట్ అనేది మీరే చూస్తారనమాట. ఇంకైతే నా వెయిట్ లాస్ ఫుడ్ అయితే నేను ఇలాగే తీసుకుంటున్నాను అన్నమాట. సింపుల్‌గా ఎక్కువ ఖర్చు లేకుండా మనం వెయిట్ లాస్ అంటే నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను. అమ్మో! వెయిట్ లాస్ కోసం కంటే చెయ్యాలంటే వెయిట్ లాస్ డైట్ చేయాలంటే మనము ఎక్కువ ఖర్చు పెట్టలేమో, అంటే మనం రెగ్యులర్గా తినే తిండి కాకుండా ఎక్స్ట్రా ఫ్రూట్స్, ఎక్స్ట్రా పదేగా కూరగాయలు ఎక్కువ కొనుక్కోవాలా, ఎక్కువ ఖర్చు అయిపోద్దేమో అనుకున్నాను. కానీ నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటే అలాగ నా డైట్ ప్లాన్ అయితే తక్కువ ఖర్చుతోనే నేనైతే ఈ డైట్ ప్లాన్ అయితే చేసుకున్నాను అన్నమాట. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఎందుకంటే 73 కేజీస్ అసలు తగ్గుతాను అనుకోలేదు. ఎందుకంటే అండి, నేనైతే వెయిట్ గెయిన్ అయిన కాంచి ఏ ఫంక్షన్స్ కానీ అంతెందుకు, మా ఊరు అంటే మా నాన్నల ఊరు నుంచి వచ్చేసి మేము 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికొచ్చి ఏదైనా అవసరం ఉంటే డ్వాక్రా పని ఉంటే అలాగా మా బుక్ కీపర్ ఉంటదనమాట. వాళ్ళ ఇంటికెళ్ళి అలా తంబేసి వచ్చేయడమే గానీ ఊర్లో కంటే వెళ్ళలేదు. నేను వెయిట్ గెయిన్ అవ్వడం వల్లే ఇదంతాను. నా డ్రెస్సులన్నీ ఎన్నున్నాయో, చీరలు, డ్రెస్సులు అవన్నీ వాటిని చూస్తుంటే ఇవన్నీ మళ్ళీ నేను ఎప్పుడు తీసేసుకుంటానా అనే ఫీలింగ్ మీద ఉన్నానన్నమాట. ఎక్సెల్ ఉండేది, డబుల్ ఎక్స్‌కి వచ్చాను. అంటే ఎక్సెల్లే నాకు లూజ్‌గా ఉండేది. అలాంటిది డబుల్ ఎక్స్ కూడా టైట్ అయిపోయినంత దీనిలాగా వచ్చేసాననమాట. అయితే ఇప్పుడైతే చాలా హ్యాపీ, తగ్గాను. 3 కేజీలు తగ్గాను కదా! ఇంకా తగ్గుతానని చాలా నమ్మకం అయితే ఉందనమాట. అయితే నేను ఇంకా ఏం చేస్తున్నానంటే, ఈ మధ్యాహ్నంలంట పడుకోకూడదు అనుకుంటున్నాను. కానీ నాకేమో ఎంత అనుకున్నా సరే ఆ టైం వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది. ఇంకా కాసుకోలేక పడుకుని పోతున్నాను. ఆ మధ్యాహ్నంలంట నిద్ర కూడా అలవాటు తప్పించుకుంటే ఇంకా తగ్గుతానేమో అనిపిస్తుంది. అయితే నేను ఈ డైట్ కూడా కొంచెం సింపుల్‌గానే తీసుకున్నాను. నేనైతే ఇంకా సీరియస్‌గా చేస్తే మాత్రం ఇంకా తగ్గుదునేమో. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మొన్నైతే మా నాన్నలు పండగయింది. ఆ రోజు బిర్యానీ అది పంపించారు, గారెలవి. ఆ రోజు తినేసాననమాట. ఇంకా అలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే ఇంకా తగ్గుతాను. ఇంకేంటో చికెన్ అయితే పూర్తిగా మానేసాను. ఇంకా చికెన్ బదులు ఎక్కువగా పన్నీరే వండుకుంటున్నానమాట. ఎగ్స్, పన్నీరు అవే వాడుతున్నాను. చికెన్ ఎందుకంటే ఆ పాప ఉంది కదా! ఇంకా పాపకి ఎక్కువ పెట్టకూడదని చికెన్ కూడా ఆపేసానమాట. సో ఇదండి, నేను వెయిట్ గెయిన్ నుంచి వెయిట్ లాస్‌లో ఉండేదాన్ని, అంటే కరెక్ట్‌గా వెయిట్‌లో ఉండేదాన్ని, ఎలా వెయిట్ గెయిన్ అయ్యాను, వెయిట్ గెయిన్ నుంచి మళ్ళీ ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఇది నా మొత్తం జర్నీ అనమాట. మళ్ళీ ఇంకొక రోజు నేను ఒక డే మొత్తం నేనేమేమి తీసుకుంటున్నానో, ఏమేమి తింటున్నానో, ఇంకా వాకింగ్ అవన్నీ కూడా ఒక లాంగ్ వీడియో పెడతాననమాట. ఒకరోజు వీలు చూసుకొని. ఈలోపైతే ఎళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఎళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్. అది కాకుండా ఇంకోటి చెప్పాలి. ఇంకా నేనైతే రేపు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ 11 ఇలాగా ఆ టైం అప్పుడు లైవ్‌లోకి వస్తాను. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా నేను 11 గంటలకి కరెక్ట్‌గా లైవ్‌లోకి వస్తాను. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా నన్ను ఏమైనా అడగాలనుకున్నా, నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా దయచేసి లైవ్‌లోకి రండి. ఓకేనా? బాయ్ బాయ్.